బెనిఫిషియరీస్ అందరికీ నమస్కారం. ఇక్కడ మనకు ముఖ్యంగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. మంత్రి గారి రవి గారికి, స్వామి గారికి, ఎమ్మెల్యే గారికి మా ఊరికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ముఖ్యంగా సార్ గారికి నా హృదయపూర్వక హార్ట్ఫుల్ విషెస్ చెప్తున్నాను. మే నెలలో జరిగిన ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వంలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జరిగినటువంటి రౌడీ రాజకీయాల్లో కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిచినటువంటి సార్ గారికి క్లాస్ ద్వారా మనం ఒకసారి శుభాకాంక్షలు తెలియజేద్దామా? సార్, నా పేరు స్వర్ణ అనురాధ అండి. ఈ ఊరు సర్పంచ్ని. మా ఊర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను సార్. ముఖ్యంగా మా ఊర్లో 3000 జనాభా ఉన్నారు. ఇక్కడ అన్ని క్యాస్ట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని క్యాస్ట్లు కలిసి అందరూ హ్యాపీగా కలిసి ఉంటున్నారు సార్. కానీ మా గ్రామంలో వచ్చేసరికి ముఖ్యంగా పారిశుద్ధ్యం అంటే డ్రైనేజ్ సమస్య ఉంది. రోడ్డు సమస్యల వలన మాకు అంత అపరిశుద్ధంగా ఉంటుంది సార్. వాతావరణం సరిగా బాగుండట్లేదు. నెక్స్ట్ వాటర్ ప్రాబ్లం ఉంది సార్. మాకు 1 కిలోమీటర్ దూరంలో గుళ్ళకమ్మ ఉంది, కానీ అది పారుతూ ఉంటుంది. మాకు అక్కడ స్టాక్ గా ఏమి చెక్ డామ్స్ లేని కారణంగా ఎప్పుడు ఫ్లోయెన్సీగా ఉండడం వల్ల మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది సార్. మా యందు దయ ఉంచి ఆ వాటర్ ప్రాబ్లం ని మీరు క్లియర్ చేస్తారని నమ్ముచున్నాము సార్. నెక్స్ట్ సార్, మాకు గత 60 సంవత్సరాలు అవుతుంది సార్ మాకు కరెంట్ పోల్స్, స్తంభాలు, వైర్స్ వేసి. కానీ అప్పటి నుంచి మా విలేజ్ ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటి నుంచి అది ఓల్టేజ్ వల్ల ఓరకొరక కరెంట్ ప్రాబ్లం వస్తుంటే ఎన్నోసార్లు సార్ గత ఈ 4 years నుంచి నేను తిరగని ఇంకా ఎంప్లాయ్ దగ్గరికి లేదు సార్. పర్టికులర్ గా 1-2 చెప్పడానికి లేదు. ఏఈ గారి దగ్గరికి, డిఈ గారి దగ్గరికి నెంబర్ ఆఫ్ టైమ్స్ అర్జీ తీసుకొని వెళ్ళాను సార్. కానీ ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు సార్. ఎందుకంటే నేను టీడీపీ సర్పంచ్ని. నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను, నేను టీడీపీ సర్పంచ్ని. అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఏ ప్రలోభాలకి లొంగకుండా నేను టీడీపీ సర్పంచ్ అని గొప్పగా చెప్పుకోగలుగుతున్నాను. అలాంటి సమయంలో కూడా నేను నిలబడి ఉన్నాను. ఇప్పుడు సడన్ గా రాత్రి 9 గంటలకు నాకు తెలిసింది మన ఊరికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే నేను నమ్మలేకపోయాను. అసలు నాకెంత హ్యాపీగా నటించి ఈ చిన్నని తొలకర చినుగులు పడుతున్నాయి కదా, ఇది వాన కాదు, దేవుడిస్తున్న ఆశీర్వాదం అన్నమాట. మన ఊరు డెవలప్ అవడానికి ఇది ఒక సూచన. నాకు అప్పుడే అనిపించింది, ఈ 3.5 years లో నేను ఏమి చేయలేకపోయాను, ఈ టైంలో నేను చెప్పగలుగుతున్నాను. ఈ ఇయర్ లో నేను మొత్తం చేస్తాను. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు పరిపాలనలో నేనున్నాను సార్. మాకు ఈ కరెంట్ సమస్యను తీర్చండి సార్. అన్ని వైర్స్ తెగిపడిపోతూ ఉన్నాయి సార్. జనాల మీద పడుతున్నాయి సార్. భయం వేస్తుంది. ఏ క్షణంలో ఏమవుతుందో కూడా చాలా భయం వేస్తుంది సార్. అదొక్కటి ప్రార్థన చేస్తున్నాను సార్. వాటర్ ట్యాంక్ అయితే సార్ శిథిలావస్థలో ఉంది సార్. చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నారు. అది ఏ టైంలో జనాల మీద పడుతుందో కూడా నేను ఎన్నోసార్లు ఎంపీడీఓ ఆఫీస్కి చెప్పాను, ఎంపీపీ గారికి చెప్పాను, పేపర్లో కూడా ఇచ్చాను సార్. నేను ఎంసీఏ చదివాను సార్. ప్రతి చోటకి తిరిగాను సార్. నేను ఏదో సాధిద్దామని, ఎస్సీ కులం నుంచి వచ్చాను సార్. ఏదో సాధిద్దామని వచ్చాను సార్. కానీ నేను ఈ 3.5 years తిరిగి అలసిపోయి నేనేమి సాధించలేనని సతికిల పడే టైంలో మీ ప్రభుత్వం వచ్చిన ఊపిరి పోసింది సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నాకైతే ఈ టైంలో ఏం మాట్లాడాలి కూడా మాటలకు తడబడిపోతున్నాయి సార్. సంతోషంలో, ఇది టెన్షన్ లో కాదు, ఆనందంలో నాకు మాటలు తడబడిపోతున్నాయి. మాకు కనీసం డ్రైన్స్ సిస్టమ్ కూడా లేదు సార్. జగనన్న పాలనలో వచ్చారు, గడప గడపకు అన్నారు, 10,000 అన్నారు, దానికి 10,000 అన్నారు. అదేమంటే మా వాళ్ళు చేస్తారన్నారు. కానీ నేనన్నాను, తీర్మానం ఇస్తాను, మాకు గ్రామం బాగుపడాలని చెప్పి ఎన్నోసార్లు అడిగాను. కానీ ఒక్క పని చేయలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మన ప్రభుత్వంలో అన్ని డ్రైన్స్, సీసీ డ్రైన్స్ 6 kilometers ద్వారా ఉన్నాయి సార్. సీసీ డ్రైన్స్ ఉన్నాయి. సైడ్ డ్రైన్స్ అసలు ఒక్కటి కూడా లేవు సార్. ఆ మురికి నీళ్ళు వర్షం పడితే ఇళ్లలోకి వస్తున్నాయి సార్. అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. సిమెంట్ రోడ్లు లేవు. 3 kilometers మేడ సిమెంట్ రోడ్లు లేవు సార్. మా ఎందుకు దయ ఉంచి అది ఒకటి ఏర్పాటు చేయండి సార్.
ఇక్కడ శ్మశానాల సిస్టమ్ కూడా లేదు సార్, అంతా పాడైపోయింది. ఇవన్నీ మా యందు దయ ఉంచి చేయండి సార్. థ్యాంక్ యూ. కూర్చోమన్నారు బ్రీఫ్ గా చెప్పానంట మిగిలిన వాళ్ళు. గుడ్ గుడ్. కూడా అమ్మా, మీ ఊర్లో నువ్వు సర్పంచ్ బాగా చదువుకున్నావు, ఒక ఎస్సీ కుటుంబం అయినా ఎంసీఏ చేసింది, మాస్టర్ కంప్యూటర్ సైన్స్ చేసింది, ఒక బాగా చదువుకున్న అమ్మాయి. కానీ మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది. ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు ఇక్కడుండేవాళ్ళకు గుర్తుంటుంది, ఒక 15-20 ఏళ్లకు మునుపు నేనంతా కూడా జనాభా నియంత్రణ కోసం అందరికీ చెప్పాను. ఆ రోజు ఊరూరికి వచ్చే మీటింగులు పెట్టి జనాభా పెరుగుతా ఉంది, పెరిగిన జనాభాకు అనుగుణంగా భూమి పెరగలేదు, చాలా ఇబ్బందులు వస్తాయి, మనం అందరం ఆలోచించి జనాభా నియంత్రణకు పోవాలని చెప్పాం. ఇప్పుడు జనాభా నియంత్రణ చేశాం, కానీ జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది. జనాభా ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండాలంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ సంతానోత్పత్తి 2.1 ఉండాలి. జీవిత కాలంలో కనీసం 2 కంటే ఎక్కువ సంతానాన్ని కల్పించే పరిస్థితిలో ఉండాలి. ఇప్పుడు అందరూ కూడా 1.6కు వచ్చేశారు. కొంతమంది 1.5 అంటే కొంతమంది పిల్లలు ఒకరే అంటున్నారు, కొంతమంది ఇంకా బాగా చదువుకుంటే తెలివి ఎక్కువైపోయింది. కాబట్టి డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అంటే ఇద్దరికి ఆదాయం వస్తుంది, పిల్లలొద్దు, ఎంజాయ్ చేద్దామనే పరిస్థితికి వచ్చారు. మీరు కూడా మీ తల్లిదండ్రుల మార్గం అనుకుంటే మీరు అసలు పుట్టేవాళ్లే కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మనందరి మీద ఒక బాధ్యత ఉంది. మళ్ళీ అందరం కూడా ఎవరు కూడా పిల్లల్ని పుట్టించకపోతే మనమంతా చేసే పనులు పుట్టలకో చెట్లకో పని చేయాల్సి వస్తుంది. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ ఊర్లో కూడా జనాభా మేనేజ్మెంట్, నేను ఇప్పుడు కొత్త స్లోగన్ నేను తీసుకున్నది పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను. మొన్నే మీరు చూశారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు మాట్లాడుతూ తెగ బాధపడిపోతున్నాడు. మా దేశం అంతా జనాభా తగ్గిపోయింది, ఈ జనాభా తగ్గిపోతే రేపు ఈ ముసలవాళ్లు చూసుకోవడానికి కూడా మనుషులు దొరకరు, కాబట్టి అందరూ కూడా జనాభాను పెంచమని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది మన దేశానికి మన రాష్ట్రానికే కాదు, ప్రపంచానికి మొత్తానికి ఒక సమస్యగా తయారైంది. చైనాలో, జపాన్లో, యూరోప్లో, ఇంకా చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతా ఉంది. ముసలి వాళ్ళు పెరుగుతున్నారు, కుర్రవాళ్ళు తగ్గిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మీ సర్పంచ్కి ఇంట్రెస్ట్ చేస్తున్నా. ఇప్పటి నుంచి డబ్బులు అడిగావు, అవన్నీ చేస్తాను. రేపటి నుంచి నేను అడగబోయేది మీ ఊర్లో జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఇంటింటికి వెళ్లి వాళ్ళను కూడా ఎక్కువగా చెప్పి ఎక్కువ మంది జనాభా నియంత్రణ చేసే బాధ్యత, ప్రోత్సహించే బాధ్యత సర్పంచ్కి అప్పచెబుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏమమ్మా, మీకు అర్థమైందా? మీ అందరికీ మగవాళ్ళకు అర్థమైందా? ఎక్కువ ఆడబిడ్డలకు పని చెప్పకుండా మీరు పనిచేసి పిల్లలు కూడా మేనేజ్ చేయడం అందరూ ఆలోచించుకోవాలి. అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకొని ఈ 5 ఏళ్లలో మనం గాని ఈ పని గాని చేయకపోతే మళ్ళా మనం చెప్పినా కూడా మన వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు. పరిస్థితులు చేయి జారిపోతే మళ్ళా చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఐటీ నేను ఒకసారి ప్రమోట్ చేశాను. ఈ రోజు ఇద్దరిని మాట్లాడితే ఆడబిడ్డలు ఇద్దరు, ఒక ఆవిడ పిహెచ్డి చేసింది, ఒక ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. అది 25 ఏళ్లకు మునుపు నేను ప్రారంభించిన యజ్ఞం. ఆ ఫలితాలే ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు వచ్చాయి. దానివల్ల ఈరోజు హైదరాబాద్ లో నాలెడ్జ్ ఎకానమీలో మనం నెంబర్ 1 గా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. మామూలుగా కాదు, ఆస్తుల విలువ పెరిగింది, ఉపాధి అవకాశాలు వచ్చాయి, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లారు. దేశంలోనే తలసరి ఆదాయం ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఒక ఆలోచన పెట్టుకోండి, మనం కంటిన్యూగా ప్రభుత్వం ఉంటే
ఎంత అభివృద్ధి అయ్యేదో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మీరేం చేస్తున్నారని నేను బాగా పనిచేస్తే శభాష్ అంటున్నారు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తానంటే మీరు మోసపోతున్నారు. నా పరిస్థితి మీ పరిస్థితి వైకుంఠపాళి మారిగా తయారైంది. పైకి పోవడం, మళ్ళా కిందన పడడం, మళ్ళా పైకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం, దానివల్ల నష్టం వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. మిమ్మల్ని ఆర్థికంగా అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. కానీ ఒక నమ్మకంతో గ్రామాలు ఒకటి కావాలి. మనందరం కలిసి పనిచేయాలి. ఒకప్పుడు శారీరకంగా పనిచేసేవాళ్ళు, ఇప్పుడేం నేను మిమ్మల్ని అందరినీ నాగలి దున్నమనడం లేదు, లేకుంటే కష్టపడమనడం లేదు, తెలివితో పనిచేయమంటున్నా. నేను ఒకప్పుడు సెల్ ఫోన్ విషయం మాట్లాడేవాడిని. ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. మీకు ఏ పని కావాలన్నా నిమిషాల మీద మేఘాల మీద పనిచేసుకునే అవకాశాలు వచ్చాయి. నేను ఆ అమ్మాయిని ఇప్పుడు ఆ విషయం అడిగా. నువ్వు ఎంసీఏ చేసావు తల్లి, ఎంసీఏ చేసిన తర్వాత మీ ఊర్లోనే కూర్చొని పనిచేసుకునే అవకాశం ఉంది, ఎందుకు ఇక్కడ పనిచేయలేదని అడిగాను. వీళ్ళు అనుకుంటే ఊర్లో కూర్చొని ఇంట్లో కూర్చొని పనిచేసుకుంటూ 10 రూపాయలు సంపాదించుకునే మార్గాలు వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఇది కాకుండా నేను తీసుకున్న నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే, మెగా డిఎస్సి పెట్టాను. ఇప్పుడే ఒక ఆడబిడ్డ చెప్పింది, ఇది ప్రారంభం మాత్రమే. 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో క్రియేట్ చేయడం ఒక ఆశయంగా పెట్టుకొని ముందుకు పోతున్నాం. దాంట్లో మొట్టమొదటిది నిన్న మీకు ఇచ్చినటువంటి డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మీరు మమ్మల్ని గెలిపించకపోయింటే ఈ పార్టీకి మీ భూమి మీది కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవ్వరూ మీ భూమి జోలికి రారు, వచ్చే సమస్య లేదు. కనీసం ఎంత ధైర్యమో నాకు అర్థం కాలేదు. మీ తల్లి, మీ తండ్రి, మీ స్వార్జితం, మీ ఆస్తి, పట్టాదారు పాస్ పుస్తకం మీద బొమ్మ ఎవరిది? ఎవరిది బొమ్మ? ఇప్పుడు నేను అనుకుంటే బొమ్మ వేసుకోలేనా? వేసుకోను. రాజముద్రతో మీకందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు తొందరలోనే పంపిస్తా. అది పరిపాలన, ఇది నియంతృత్వం. ఏం చేసినా జరుగుతుందని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే